లోనే మోస్ట్ హాంటెడ్ ప్లేస్ టన్నల్ నెంబర్ 33. దీన్ని బరోగ్ టనల్ అని కూడా పిలుస్తారు. బృందావన్ సొసైటీని భారతదేశంలోని అత్యంత హాంటెడ్ ప్లేస్ గా ఎందుకు పిలుస్తారు? బృందావన్ సొసైటీని భారతదేశంలోని అత్యంత హాంటెడ్ ప్లేస్ గా ఎందుకు పిలుస్తారు? భారతదేశంలోని మహారాష్ట్రలోని థానేలో ఉన్న ఒక పెద్ద నివాస సముదాయమే ఈ బృందావన్ సొసైటీ. 100కు పైగా అపార్ట్మెంట్ల భవన సముదాయాలతోనైతే ఇది ఏర్పడబడింది బృందావన్ సొసైటీ. మొదటి భవనం అయితే 1984లో నిర్మించబడింది. మరియు ఈ ప్రాజెక్ట్ అయితే 90ల్లో ప్రారంభంలో పూర్తయింది. నగరంలోని అత్యంత దురదృష్టకరమైన ప్రాంతాల్లో ఒకటిగా ఈ బృందావన్ సొసైటీని అయితే పిలుస్తారు. ఒక రోజు భవనం నెంబర్ 66Bలో ఒక వృద్ధుడంట ఆత్మహత్య చేసుకున్నారంట. అప్పటి నుండి చాలా మంది అతని ఉనికిని, దాని తర్వాత వాళ్ళ చుట్టూ తిరుగుతున్నట్టుగా ఒక ఆత్మను చూసి అతను వచ్చినట్టుగా ఆ ఫీల్స్ అన్నిటిని అనుభవించారని చెప్తారు. డ్యూటీలో నిద్రపోతున్న గార్డ్ను కూడా ఆత్మ చెంపదెబ్బ కొట్టిందని చాలా మంది చెప్తుంటారు. అప్పటి నుంచి బృందావన్ సొసైటీ హాంటెడ్ ప్లేస్ గా అయితే చాలా ఫేమస్ అయిపోయింది. అసలు ఈ బృందావన్ సొసైటీ హాంటెడ్ ప్లేస్ గా ఎలా ఫేమస్ అయింది? చాలా సంవత్సరాల క్రితం ఒక వ్యక్తి ఆత్మహత్య చేసుకున్న ఆ ప్రదేశం అయితే తెరవబడి ఉందంట. ప్రపంచవ్యాప్తంగా చాలా మంది ఆత్మహత్యలు చేసుకుంటారు. అయితే రాత్రిపూట నిద్రపోతున్నప్పుడు ఒక వ్యక్తి ఆత్మ ఆ గాడ్ను కొట్టడం ద్వారా చాలా సార్లు ఆ గాడ్ ఏంటంటే భయపడడంతో ఇది చాలా ఫేమస్ అయిపోయింది ఈ బృందావన్ సొసైటీ అనేది. ఈ ప్రదేశం దెయ్యాల సమూహంగా అయితే పేరుగాంచింది. ఈ దెబ్బ ఎంత బలంగా ఉందంటే గాడ్ దాదాపుగా అతను కుర్చీ నుండి పడిపోయేంత బలంగా ఉందంట. ఇతర గాడ్లు కూడా పరిగెత్తుకుంటూ వచ్చి దానికి కారణమైన వారిని చూడలేదంట. ఈ చెంపదెబ్బ సంఘటన ఈ సొసైటీని భారతదేశంలో అత్యంత దెయ్యాల ప్రదేశంగా ప్రసిద్ధి చెందింది. అనేక మంది ఇతర నివాసితులు కూడా అతీంద్రియ అనుభవాలు కూడా ఉన్నాయి. మరియు ఆ దెయ్యం ప్రాంగణం చుట్టూ కనిపించింది, లేదా ఎవరూ లేనప్పుడు పక్కనే నడుస్తున్న అడుగుల చప్పుడు వింటున్నట్లుగా, కొందరు తమ ఫ్లాట్లలో కూడా అతని ఉనికిని చుట్టూరు తిరుగుతున్నట్లుగా అనుభవించారంట. ఏమీ చూడని లేదా అనుభూతి చెందని వారు కూడా చాలా మంది ఉన్నప్పటికీ చూసిన వారు చెప్పడానికి మరో కథ ఉంది. కోపంగా ఉన్న దెయ్యాన్ని వారి సమాజంలో అర్ధరాత్రి తిరగకుండా ఉంటారు. అంతేకాకుండా ఈ రోజు వరకు భవనం నెంబర్ 66B చుట్టూ ఎల్లప్పుడూ ఏదో ఒక భయానకం ఉందని, పారానార్మల్ యాక్టివిటీస్ ఉన్నాయని అయితే అక్కడ ఉండే వాళ్ళు చెప్తారు. దానివల్ల ఈ బృందావన్ ప్యాలెస్ అనేది భారతదేశంలోనే అత్యంత హాంటెడ్ ప్లేస్ లో ఒకటిగా చేరబడింది. హాంటెడ్ ప్లేస్ టన్నల్ నెంబర్ 33. దీన్ని బరోగ్ టనల్ అని కూడా పిలుస్తారు. బరోగ్ అసలు ఎందుకు ప్రసిద్ధి చెందింది? యునెస్కో ప్రపంచ వారసత్వ ప్రదేశమైన కల్కా సిమ్లా రైల్వేలోని బరోగ్ సొరంగం కారణంగా బరోగ్ అయితే బాగా ప్రసిద్ధి చెందింది. దీన్ని ప్రపంచంలోనే హాంటెడ్ ప్రదేశంగా ఎందుకు పిలుస్తారు? ఇది చివరి వరకు చూడండి, చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది. ఈ సొరంగానికి కల్నల్ బరోగ్ అనే పేరు పెట్టారు. మరియు ఇది ఒక చారిత్రక ఆకర్షణగా కూడా మిగిలిపోయింది. బరోగ్ ఆకర్షణలో సుందరమైనవి ఇంకా చాలా ప్రదేశాలు ఉన్నాయి. వాటిలో ముఖ్యంగా చూర్ చాందిని శిఖరం ఒకటి, జటోలి శివాలయం అయితే ఉన్నాయి. కల్కా సిమ్లా రైల్వే లైన్ లో టన్నల్ నెంబర్ 33 అది పొడవైన సొరంగం. దీని పొడవు వచ్చి 3752 అడుగులు పొడవైతే ఉంటుంది. ప్రపంచంలోని అత్యంత సరళ సొరంగంగా గుర్తింపు పొందింది. సరళ సొరంగం అంటే దీన్ని ఒక చివరి నుండి మరో చివరి వరకు చూసేటప్పుడు టన్నల్ అనేది మనకి క్లియర్ గా కనిపిస్తుంది. ఇక బరోగ్ రైల్వే స్టేషన్ మోస్ట్ హాంటెడ్ ప్లేస్ అని ఎందుకు పిలుస్తారు? దాని హాంటెడ్ స్టోరీ ఏంటో తెలుసుకుందాం. బరోగ్ రైల్వే స్టేషన్ అయితే హిమాచల్ ప్రదేశ్ లో ఉంది. కల్నల్ బరోగ్ అనే అతని పేరు మీద అయితే ఈ సొరంగం నిర్మించే బాధ్యతలను చేపట్టారు. కానీ అతను చివరికి ఏంటంటే ఈ సొరంగాన్ని నిర్మించడంలో ఘోరమైన విఫలం చెందారు. ఈ ప్రాజెక్ట్ అయితే ఫెయిల్యూర్ అవ్వటం వల్ల అతను అవమానంగా భావించి నిరాశ నిస్పృహలకైతే గురయ్యి అతని ప్రాణాలు తీసుకున్నారు. అప్పటి నుండి అతని ఆత్మ సొరంగంలో తిరుగుతుందని చెప్తారు. అందుకే బరోగ్ రైల్వే స్టేషన్ ని ఒక హాంటెడ్ ప్లేస్ గా, ప్రపంచంలోనే అత్యంత హాంటెడ్ ప్లేస్ గా అయితే పిలుస్తారు.